జిల్లా దట్టమైన దండకారణ్యంలో పర్యటించిన డీజీపీ శివధర్ రెడ్డి మూలుగు జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి వెంకటపురం వాజేడు మండలాల్లో మూర్మూరు సిఆర్పీఎఫ్ క్యాంపు మరియు పామునూరు సిఆర్పీఎఫ్ క్యాంపును సందర్శించుకొని వెంకటపురం మండల కేంద్రంలో కాపేడు ప్రాంగణంలో నిర్వహించిన అలైవ్ అరైవ్ అవగాహన సదస్సు మరియు కంటి సమస్య ఉన్న వృద్ధులకు ఎల్వి ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ నవభారత్ నేత్ర వైద్య కేంద్రం సామూహిక కంటి పరీక్ష కార్యక్రమం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది పాల్గొన్నారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అలైవ్ అరైవ్ కార్యక్రమాన్ని ప్రమాదరహిత సమాజం మరియు రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాలను నివారించే ప్రాణ నష్టం జరగకుండా, అలాగే అతివేగం, మద్యం సేవించి వాహనం నడపకూడదు, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు। ఈ కార్యక్రమానికి మూలుగు జిల్లా ఎస్పీ, ఏఎస్పీ, డిఎస్పీ, సిఐలు, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు। ఈ లోకల్ పాపులేషన్ తో పాటు మూవింగ్ మరి ప్రోటీన్ కొన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి సార్। దీంతో పాటు సార్ ఇక్కడ ఈ ఏరియాలో ఇంపార్టెంట్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఏరియాలో జరుగుతుంది సార్। సో శాండ్ ట్రాన్స్పోర్టేషన్ తోనే ఆల్మోస్ట్ ఆన్ అండ్ యావరేజ్ సార్ డైలీ 2000 పెద్ద పెద్ద టిప్పర్లు మూవ్మెంట్ ఉంటుంది సార్। దీంతో పాటు సార్ ఇక్కడ లోకల్ ఉన్న పాపులేషన్ కూడా డైలీ మూవ్మెంట్ ఉంది సార్। సో ఓవరాల్ ఈ ఆస్పెక్ట్స్ తోనే ఇక్కడ రోడ్ అంటే రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఉంది అని మనం చెప్పవచ్చు సార్। ఓవరాల్ సార్ ఈ ములుగు డిస్టిక్లో మనం లాస్ట్ 3 years లో చూస్తే సార్ టోటల్ 452 కేసెస్ రిజిస్టర్ అయింది సార్। దాంట్లో ఫ్యాటల్ యాక్సిడెంట్స్ టోటల్ 178 సార్। దాంట్లో 193 మెంబర్స్ లాస్ట్ 3 years లో చనిపోవడం జరిగింది సార్। సో ఈ మనం అరైవ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సార్ ఆల్మోస్ట్ 20% అన్న ఉద్దేశంతో లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఎట్లా ఓవర్టేక్ చేస్తున్నారు। ఎదురుంది ఆయన లెఫ్ట్ జరిగితేనే మనం రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి। ఎందుకు? దీని కారణం ఏంటి అంటే ఈ డ్రైవర్ రైట్ సైడ్ కూర్చుంటాడు, రైట్ నుంచి ఓవర్టేక్ చేస్తే తెలిసిపోతుంటది రైట్ ఓవర్ చేసిందని చెప్పి, అండ్ లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేస్తానికి ఏం తెలుస్తుంది? ఎంత పక్కన సైడ్ మిర్రర్ ఉన్నా కానీ, ఇటు పక్క మిర్రర్ అటు పక్క మిర్రర్ ఉన్నా కానీ అది అర్థం కాదన్నమాట। అది డేంజర్। లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడం అనేది చాలా డేంజరస్ విషయం। చాలా యాక్సిడెంట్స్ అట్లా అవుతుంటాయి కాబట్టి రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలన్నది ముఖ్యం। రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలంటే ఏంటి? ముందు ఆయన మనకు సైడ్ చేయాలి, ముందు ఆయన సైడ్ చేయాలి, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ తీసుకోకపోయినట్టు వదిలేస్తాడు ఆయన ఇస్తున్నాడు కదా అని చెప్పి లెఫ్ట్ నుంచి పోతుంటాం, అది తప్పు। తప్పటి దేనికి ప్రాణం అవుతుంది। తప్పటి రూల్స్ పక్కన పెట్టండి, అంతకుముందు చెప్పిన రూల్స్ ఏం మాట్లాడుతున్నాయి పక్కన పెట్టేయండి, కామన్ సెన్స్ సంబంధించినటువంటి విషయం ఇది। కాబట్టి లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయొద్దు।